పాడి పశువుల పోషణలో వైటమిన్ల ప్రాధాన్యతని మనం తెలుసుకుందాం. మనకి పాడి పశువుల్లో సరి అయిన పచ్చిమేత, మంచి నాణ్యతలో ఉన్నటువంటి పచ్చిమేత కనుక మనం పుష్కలంగా ఇచ్చినట్టయితే మనకి ఎటువంటి విటమిన్ లోపాలు రావు. అంటే సరి అయిన క్వాలిటీ అంటే ఎలా ఉంటుందంటే, మనకి 3/2 వంతులు గడ్డి జాతి పశుగ్రాసం, 1 వంతు పప్పు జాతి అంటే అలసంద వంటి పశుగ్రాసం మనం సరిగ్గా మేపినట్టయితే ఉంటుంది. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో రైతులు పశువులకి సరిపడా పశుగ్రాస సాగు అనేది ఉండదు. దానివల్ల వాళ్ళు ఏం చేస్తామంటే, మనం వరిగడ్డి, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ముదిరిపోయిన గడ్డి అనేది మనం మేపుతూ ఉంటాం. ఈ గడ్డి కూడా ఒక రోజు ఉన్న నాణ్యత రెండో రోజు ఉండకపోవచ్చు. ఒక నెలలో దొరికే గడ్డి రకం వేరు, వచ్చే నెలలో దొరికే గడ్డి రకం వేరు. ఒక నెల పాటు వేరుశనగ చొప్ప పెట్టచ్చు, తర్వాత నెల పాటు మొక్కజొన్న చొప్ప పెట్టచ్చు, ఆ తర్వాత మనకి గిని గడ్డి తదితర పెట్టవచ్చు, ఆ తర్వాత గట్ల మీద పెరిగిన గడ్డిలో మనం మేపుకోవచ్చు. అంటే ఒక స్థిరమైనటువంటి పద్ధతిలో మనం మేపం. దీనివల్ల విటమిన్లు పుష్కలంగా దొరికే అవకాశం తక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి మనము అవసరానుగుణంగా మనం వైటమిన్స్ అనేవి ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు వైటమిన్ బి కాంప్లెక్స్ అనేవి మనం నేరుగా మేపక్కర్లేదు. నేరుగా మేపకుండా మార్కెట్లో మనకి ఈస్ట్ అని దొరుకుతుంది. ఈ ఈస్ట్ కేవలం 1 చెంచా మనం మేపినట్టయితే పశువు యొక్క జీర్ణశక్తి పెరగడమే కాకుండా మన పశువు పొట్టలో స్వయంగా తయారు చేసుకోగలిగే బి కాంప్లెక్స్ వైటమిన్ల మోతాదు పెరుగుతుంది. ఇది పాడి దిగుబడి పెంచడానికి, ఆరోగ్యం పెంచడానికి, గొడ్డు మొత్తం నివారణకి, వీటన్నిటికీ కూడా మనకి పనికొస్తుంది. ఇది బి. తర్వాత విటమిన్ ఏ. విటమిన్ ఏ అనేది ప్రత్యుత్పత్తికి చాలా కీలకం. మనకి పుష్కలంగా పచ్చగడ్డి దొరికే పశువులకు వైటమిన్ ఏ అక్కర్లేదు. కానీ వేసవి కాలంలో మనకి ఏమవుతుంది అంటే, వేసవి కాలంలో ఎండుగడ్డి మీద మనం పశువుని మేపినప్పుడు ఈ ఎండుగడ్డిలో విటమిన్ ఏ అనేది తక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనం వైటమిన్ ఏ పశు వైద్యుడి సూచనల మేరకు అవసరమైతే ఇంజెక్షన్ ద్వారా కానీ, లేదా వైటమిన్ ఏ దొరికేటువంటి మాత్రల ద్వారా కానీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వైటమిన్ ఈ అనేది ప్రస్తుతం పశు పోషణలో వైటమిన్ ఈ మేపడం అనేది చాలా అరుదు. సో అవసరమైనప్పుడు మనం పశు వైద్యుడి సూచనల మేరకు మనం మేత ద్వారా కానీ, అవసరమైతే ఇంజెక్షన్స్ ద్వారా కానీ ఇవ్వాలి. ఇవి మనము అర్హులైన పశు వైద్యుల సూచనల మేరకు మాత్రమే మనం ఇంజెక్షన్లు, మాత్రలు వంటివి వాడాలి. పోషక పదార్థాలు మాత్రం రైతులు వాళ్ళు స్వయంగా నిర్ణయం తీసుకొని వాడుకోవచ్చు. అంటే మేపవలసినంత వరకు రైతు స్వయంగా నిర్ణయం తీసుకోవాలి. కానీ ఔషధాలు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అది పశు వైద్యుడు నిర్ణయించిన తర్వాత మాత్రమే మనం చేయవలసిన పని. ఇది వైటమిన్లు. ఇంకా పోతే మనకి కొన్ని సందర్భాల్లో టాక్సిసిటీ లేదా పాయిజనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అంటే, పశువుల్ని బయట మనం మేపేటప్పుడు ఆ గడ్డి పైన ఏవైనా అవశేషాలు అనేవి ఉండిపోతాయి. అవశేషాలంటే మనం పైరు మీద క్రిమిసంహారక మందులు, పెస్టిసైడ్స్ ఇటువంటి మందులు మనం కొట్టినప్పుడు, లేదా యూరియా వంటివి కొట్టినప్పుడు వీటి అవశేషాలు గట్ల మీద ఉన్న గడ్డిలో ఉండిపోయి ఆ గడ్డి మీద పశువులు మేపినప్పుడు మనము ఖచ్చితంగా వాటి యొక్క అవి విషపూరితమైన రసాయనాలు వీటి శరీరంలోకి చేరుతాయి. అంతేకాకుండా మనం పైరు మీద క్రిమిసంహారక మందులు కొట్టుతాము, పంట భాగం మనం తీసేసుకుంటాము, మిగిలిన గడ్డి భాగాన్ని మనం పశువులకు మేపుతాం. సో ఆ గడ్డి నిండా మనకి ఈ పురుగుల మందులు అవశేషాలు, క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉంటాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు రైతు సోదరులు సొంత గడ్డిని మనం మేపేటప్పుడు ఆ గడ్డి పైన ఎటువంటి మందులు కొట్టలేదన్న విషయం, క్రిమిసంహారక మందులు వెదజల్లం లేదన్న విషయం మనము చూసుకొని అటువంటి పిచికారీ చేయనటువంటి గడ్డిని మాత్రమే మనం రైతు సోదరులు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొంతమంది అనుభవజ్ఞమైన రైతులు ఎండుగడ్డిని చూసి వాళ్ళు పోల్చుకోగలరు, దీని మీద మనకి క్రిమిసంహారక మందులు అటువంటివి కొట్టారా లేదా అనేది. ఆ విధంగా మనము ప్రయోగశాలలో పరీక్షించాలంటే చాలా ఖరీదైన వ్యవహారం. అవసరమైనప్పుడు మనకి ఎక్కువ మొత్తంలో పశువులు అనారోగ్యం పాలవుతున్నప్పుడు ఇటువంటి గడ్డిని మనం
దగ్గర పశు వైద్యుల సహాయంతో ఏదైనా ప్రయోగశాలకు పంపి దీని మీద ఏమైనా సరే ఎరువులు పురుగుల మందుల అవశేషాలు ఏమైనా ఉన్నాయా అన్నది చూసుకోవచ్చు. ఈ ఎరువులు క్రిమిసంహారక మందులు 2 రకాలు. ఒకటి ఆర్గనోక్లోరైడ్ అంటారు, అంటే డిడిటి, గమాక్సిన్ వంటివి. రెండవది ఆర్గనోఫాస్ఫరస్, అంటే మనకి ఈ మోనోక్రోటోఫాస్ తదితర కెమికల్స్ అనేవి ఉంటాయి. ఈ 2 కూడా పశువుకి హానికరం. పశువుకే కాకుండా ఆది మేపిన పశువు యొక్క పాలు మాంసంలో కూడా ఈ అవశేషాలు మిగిలిపోతాయి. దానివల్ల ఇది ప్రజారోగ్యానికి కూడా ఇది హానికరం. అందువల్ల మన రైతు సోదరులు తమ పశువుల ఆరోగ్యం దృష్ట్యాను, అదేవిధంగా తమ పశువుల ఉత్పత్తులు ఆహారంలో తినేటువంటి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా రైతులు తమ ఆర్థిక నష్టాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ టాక్సిసిటీ లేదా పాయిజనింగ్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు మనం షెడ్లో ఉంచి కట్టుకొయ్యనే మేపే పద్ధతి పెట్టుకుంటే ఇది తగ్గుతుంది. ఎందుకు అంటే ఒకసారి పశువును బయటకు తీసుకువెళితే అది మేత ఎక్కడ గడ్డి తినాలి అనేది మన చేతిలో ఉండదు. అది ఈ సందర్భంగా ఎరువులు క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉన్నటువంటి గడ్డి ప్రాంతంలో మేసేసే అవకాశం ఉంది, జబ్బులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇది మనకి టాక్సిసిటీ పాయిజనింగ్ని మనము నివారించే పద్ధతి. అదేవిధంగా రైతులు కూడా బయట నుంచి ఒకవేళ గడ్డి కొన్నట్టయితే దాని నాణ్యత విషయంలో ఈ విషయంలో కొంచెం మనం జాగరూకతతో వ్యవహరించి అటువంటి ఇబ్బందులు లేనటువంటి చోటనే గడ్డి తీసుకోవాల్సి ఉంటుంది. వీలైతే తెలిసిన రైతుల దగ్గర మనం తీసుకుంటే ఆ రైతు మనకి ఇటువంటి క్రిమిసంహారక మందులు పిచికారీ చేసింది లేదు మనకి తెలుస్తుంది. అంటే పొరుగు రైతు కానీ పొరుగురు రైతు కానీ ఏది అనేది. మరి దూర ప్రాంతాల్లో గడ్డిని తీసుకొచ్చినప్పుడు మనం అదనపు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది టాక్సిసిటీ అండ్ పాయిజనింగ్, అంటే శరీరంలో విషపూరిత రసాయనాలను మనం నివారించే పద్ధతి. అదేవిధంగా ఈ మధ్యని మనకి పరిశ్రమలో ఉన్న ప్రాంతంలో రోడ్డు పక్కన పెరిగే గడ్డిలో విపరీతమైనటువంటి భారలోహాలు ఉంటాయి. అంటే మెర్క్యూరీ, సీసం ఇటువంటివి. ముఖ్యంగా మన బ్యాటరీలు, కంప్యూటర్ విడిభాగాలు, విద్యుత్ పరికరాలు ఇటువంటి వాటిని మనం చెత్తబుట్టల్లో వేసేస్తున్నప్పుడు అవి గనక డ్రైనేజీలో కలిసినట్టయితే ఆ డ్రైనేజీలో మనకి భారలోహాలైనటువంటి పాదరసం, మెర్క్యూరీ, సీసం ఇటువంటి అవశేషాలు ఆ నీటిలోకి వెళ్ళి ఆ నీటిలో పెంచే గడ్డిలోకి ఈ విషపూరితమైనటువంటి లోహాలు అనేవి చేరుతాయి. ఆ గడ్డి మేసిన పశువులకి ఈ సమస్య వస్తుంది. పశువులతో పాటు ఒకవేళ గొర్రెలు లేదా మేకలు అక్కడున్న గడ్డి కనుక తిన్నట్టయితే వాటి మాంసం ద్వారా మన శరీరంలో కూడా అవి వచ్చేస్తాయి. దీన్ని మనం నివారించాలి అంటే దీనికి ఒక సమగ్ర ప్రణాళిక అనేది ఉండాలి. అంటే పారిశ్రామిక స్థాయిలో మనం ఏం చేయాలంటే వ్యర్థ జలాలని పూర్తిగా శుద్ధి చేసిన తర్వాత మాత్రమే వదిలేలా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు పశువుల్ని పారిశ్రామిక కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో మేయకుండా చూసుకోవాలి. అదేవిధంగా మన కబేళాలు వంటి వాటి నుంచి ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఇటువంటివి ఆ మాంసపు శాంపిల్స్లో ఇటువంటి కాలుష్యపరమైన విషపూరిత పదార్థాలు ఏ మోతాదులో చేరాయి అనేది మనం ఎప్పటికప్పుడు చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు మనది ఉష్ణమండల ప్రదేశం, అంటే వేసవికాలం తాలూకా వ్యవధి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో మనకి మార్చి నెల నుంచి ఎండలు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ నెల వరకు ఈ అధిక ఉష్ణోగ్రతలు అనేవి కొనసాగుతున్నాయి. ఈ మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఉండే నెలల్లో ఒక 4 నెలల పాటు వానలు లేని ఎండాకాలం ఉంటే ఆ తర్వాత 4 నెలలు వానలతో పాటు అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. ఇది 2 రకాలుగా మనకి ఇబ్బంది. అంటే వానాకాలం కంటే ముందు వచ్చే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉన్న ఎండ అనేది పశువులకి వడదెబ్బకి కారణం అవుతుంది. ఈ వడదెబ్బకి కారణం మనం నివారించాలి అని అంటే వాటికి పశువుకి ఎప్పుడూ స్వచ్ఛమైనటువంటి చల్లని మంచినీరు అందుబాటులో ఉంచినట్టయితే పశువు అనేది అవి తింటుంది, ఆ నీరు తాగుతుంది. అదేవిధంగా పశువు మేతలో పచ్చగడ్డి ఉండే జాగ్రత్త తీసుకుంటే మనం వేసవి తాపం అనేది ఖచ్చితంగా మనకి తగ్గుతుంది. దీంతోపాటు జింక్కి మనకి ఉష్ణతాపాన్ని తట్టుకునే శక్తి, నివారించే శక్తి ఉంటుంది కనుక జింకుని విడిగా మేపక్కర్లేదు.
మనము మినరల్ మిక్సర్ రూపంలో మనం మేపినట్టయితే వివిధ ధాతువులతో పాటు జింక్ కూడా మనకి శరీరంలోకి వెళ్ళి వేడి తాపాన్ని మనకి నివారించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా యాజమాన్య పద్ధతుల్లో మనం చూసుకోవాల్సి వస్తే స్వచ్ఛమైన చల్లటి నీటితో కడగడం, అదేవిధంగా పైకప్పుపై కొబ్బరాకులు వంటి వేయడం ద్వారా షెడ్లో ఉండేటువంటి వేడిని మనం తగ్గించడం లాంటి ఇతర యాజమాన్య పద్ధతుల ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. పాతకాలంలో అయితే పశువులను చెరువులో దింపేవారు. మారుతున్న పరిస్థితుల్లో ఇది అంత శాస్త్రీయమైనటువంటి నివారణ పద్ధతి కాదు. ఎందుకు అంటే ఒకే చెరువులో అనేక పశువులు దిగడం వల్ల వాటి కడుపులో ఉన్న పరాన్నజీవుల గుడ్లు ఆ చెరువులో ఉంటాయి. ఆరోగ్యకరమైన పశువుల్లో కూడా వెళ్ళిపోయి మనకి నులిపురుగులు వంటి ఇన్ఫెక్షన్ వస్తుంది. అందువల్ల ఈ మధ్య కొన్ని సంస్థలు ఏం చేశాయి అంటే పశువు మీదకి షవర్ బాత్ లాగా నీటిని పిచికారీ చేసే చవకైన యంత్ర పరికరాలను రూపొందించడం జరిగింది. వీటి వల్ల మనకి పశువుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాటి ఆరోగ్యానికి పరాన్నజీవుల బెడద లేకుండా మనకి ఖచ్చితంగా ఇది పశువులపై నీళ్లు అనేవి పిచికారీ చేయడం ద్వారా తక్కువ నీటితో ఎక్కువగా మనము ఈ ఉష్ణతాపం నుంచి పశువులకు ఉపశమనం కలుగజేయవచ్చు. ఇంకొకటి, వర్షాకాలంలో కూడా ఒక రకమైన ఉష్ణతాపం అనేది పశువులకి దెబ్బతీస్తుంది. ఇది ఎలా అంటే వర్షాకాలంలో తేమ ఉంటుంది. ఉదాహరణకి వర్షాలు తెరిపించిన తర్వాత వచ్చే ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు వేడి ఎక్కువగానే ఉంటుంది, ఉష్ణోగ్రత కూడా, దాంతోపాటు గాలిలో తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో మనం ఉడకబెట్టడం అంటాం. అంటే మనకి చెమట ఎక్కువ పడుతుంది, దాహం ఎక్కువ వేస్తుంది. ఒకసారి దాహం అనేది మనకు తెలియదు, దానివల్ల ఇంకా తొందరగా మనకి శరీరం నుంచి నీరు పోవడం. తర్వాత ఈ కాలంలో ఏం జరుగుతుందంటే కీటకాలు అధికంగా వృద్ధి చెందుతాయి, అంటే దోమలు, ఈగలు ఇటువంటివి. ఇవి పశువుకి పరాన్నజీవులను వ్యాప్తి చేయడమే కాకుండా విపరీతమైన చికాకును కలుగు చేస్తాయి. అంటే సరిగ్గా మేయనివ్వవు, మేత మీద అది పూర్తిగా దృష్టి పెట్టలేదు. అందుకని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే దీన్ని నివారించడానికి వీలుగా మనం దోమతెరలు వాడడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, సాధ్యమైనంత వరకు డ్రైనేజీని మనం మూత ఉన్న డ్రైనేజీలు, అంటే మనం గొట్టాల ద్వారా, పైపుల ద్వారా డ్రైనేజీని మనం నీటిని తీసుకెళ్ళాలి. కాలువల ద్వారా తీసుకెళ్ళినట్టయితే ఆ కాలువల్లో కీటకాలు వృద్ధి చెంది మరింత ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ హీట్ స్ట్రెస్ లేదా ఉష్ణతాపం వల్ల పశువుకి గొడ్డుమొత్తనం వస్తుంది, సరిగ్గా మేయదు, ఉత్పాదకత నష్టపోతుంది, అనేక అనారోగ్యాల పాలవుతుంది. ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ ఉష్ణతాపం వల్ల ఆ సమస్యలు ఇంకా పెరుగుతాయి. అందువల్ల ఇది మనం ఖచ్చితంగా ఈ ఉష్ణతాపాన్ని నివారించడం ద్వారా రైతులు ఆర్థిక నష్టాల నుంచి మనం తమను కాపాడుకోవడంతో పాటు పశువు నుంచి పూర్తి లాభదాయకత అనేది పొందగలరు.